సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మరియు పట్టణ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది। ఈ మహాసభలు డిసెంబరు 1-2 తేదీల్లో పార్టీ జిల్లా 3వ మహాసభలు గజ్వేల్ పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం। ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజున పార్టీ జిల్లా మహాసభల సూచకంగా బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం। ఈ యొక్క బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు మరియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు గారు జిల్లా బృందం పాల్గొనబోతా ఉంది। ఈ బహిరంగ సభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, శ్రేయోభిలాసులు, కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కార్మిక రంగం, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం। ఈ మహాసభలు ముఖ్యంగా ఈ గత 3 సంవత్సరాల సందర్భంగా పార్టీ నిర్వహించినటువంటి ప్రజా సమస్యలను, అదేవిధంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ పోరాటాలు జరిగిన దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ఈ మహాసభల్లో సుదీర్ఘమైనటువంటి చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి। కాబట్టి ఇప్పటికే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ, బుర్జో పార్టీలన్నీ తమ అధికారం కోసం తప్ప ప్రజా సమస్యలు కానీ, కార్మిక వర్గ సమస్యలను కానీ పట్టించుకున్నటువంటి పాపాన లేదు। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదానికి సంబంధించినటువంటి 2700 కోట్ల అవినీతి సంబంధించిన అమెరికాలో కేసు అయి భారతదేశం పరువు అయినటువంటి పరిస్థితి ఉంది। అయినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి నోరిప్పినటువంటి పరిస్థితి లేదు। అక్కడక్కడ విమర్శిస్తూ ఉంటే వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి కూడా లేదు। ఈరోజు దేశం యొక్క అవినీతి కాదు, ముఖ్యంగా లంచాలు ఇచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దాంట్లో అదానీ గ్రూప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। అంటే దేశాన్ని మొత్తము అదానీ, అంబానీలకు అప్పచెప్పే దాంట్లో, లంచాలు తీసుకునే దాంట్లో అగ్రభాగం ఉంటుందని చెప్పి ఈరోజు తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది। పార్లమెంట్లో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగి ఆ అదాని పైన, ఆ లంచాలు తీసుకున్నటువంటి పార్టీల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం। అంటే భవిష్యత్తులో అవినీతి లేనటువంటి సమసమాజ నిర్మాణం కోసం సిపిఎం పార్టీ పనిచేస్తూ ఉంది। ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి 3వ జిల్లా పార్టీ మహాసభలు జయప్రదానికి ప్రజానీకము పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఆ బహిరంగ సభలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము సిపిఎం పార్టీ ఈ డిసెంబర్ 1-2 తేదీల్లో జిల్లా మహాసభలు గజ్వేల్ పట్టణంలో జరుగుతున్నాయి। ఈ మహాసభల విజయవంతం చేయడానికి మహిళలు, అట్లాగే కార్మికులు, కర్షకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, మరియు ఈ మహాసభ యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలపై అనేక రకాలైనటువంటి హింసలు జరుగుతున్నాయి। మహిళలు ఇంట బయట అనేక రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి। ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।